Once again, very good evening, all of you. So, last general problems అన్ని I think చేశారు అనుకుంటున్నాను. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. గైస్ No doubt, sir. క్లియర్ రిమైనింగ్ వాళ్ళండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. Clear, sir. క్లియర్? యా, ఓకే, గుడ్ అండి. సో మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది ఎవరితో. ఓకే, సో ఇప్పటి వరకు లాస్ట్ క్లాసెస్ వరకు మనము జనరల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. తర్వాత జిఎస్టీలోకి ఎంటర్ అయ్యే ముందు జిఎస్టీ నెంబర్ గురించి, టైప్ ఆఫ్ డీలర్స్ గురించి, సో తర్వాత టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి, బెనిఫిట్స్ గురించి, వీటన్నిటిని మనం క్లియర్ కట్గా తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ క్రియేషన్ చేసి, ఐటమ్స్ని క్రియేషన్ చేసి, ట్యాక్సెస్ని క్రియేషన్ చేసి ఏ విధంగా మనము ఎంట్రీస్ పాస్ చేయాలనేది తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా, అదర్ స్టేట్లో సేల్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్లో 0% ఐటమ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు ఎలా ఎంటర్ చేయాలి, అదర్ స్టేట్కి 0% ఐటమ్స్ని పర్చేజ్ చేస్తే సేల్ చేస్తే ఎలా ఎంటర్ చేయాలి, అదేవిధంగా మనకి డిస్కౌంట్స్ పర్చేజ్లో వస్తే ఎలా, సేల్స్లో వస్తే ఎలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా మనం డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, సెస్, అడిషనల్ సెస్ అన్నిటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. ఓకే, సో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఈరోజు నుంచి. సో టాలీ కనబడుతుంది కదా, కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yeah, it's visible. క్రియేట్ కంపెనీ మెటీరియల్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర, ఫస్ట్ ఓపెన్ చేయండి. లైక్ పేజ్ నెంబర్ 64 ఓపెన్ చేయండి. 64. ఓకే, ఇక్కడ చూడండి కడప హోమ్ అప్లయన్సెస్. సో ఈ కడప హోమ్ అప్లయన్సెస్లో లైక్ అక్కడ వస్తువులు సోనీ, ఎల్జీ వాటర్ హీటర్, ఎల్ఈడి బల్బ్, ఫాగ్ పర్ఫ్యూమ్స్, వీటిని పర్చేజ్ చేశారు. 2 lakhs పెట్టి క్యాపిటల్ పెట్టారు. తర్వాత కళ్యాణ్ ట్రేడ్స్ నుంచి ఆ ఐటమ్స్ని పర్చేజ్ చేశారు. సో తర్వాత వాటిని సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేశారు. అక్కడ మన కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఉంది, సప్లయర్కి జిఎస్టీ నెంబర్ ఉంది, మనం ఎవరికైతే సేల్ చేస్తామో ఆ కస్టమర్కి కూడా జిఎస్టీ నెంబర్ ఉంది. సో యాజ్ యూజువల్ మనకి బిజినెస్లో ఎక్స్పెన్సెస్ కూడా జరిగాయి, తర్వాత ట్యాక్సెస్ కూడా ఉన్నాయి, సిజిఎస్టీ, జిఎస్టీ, ఇలా టోటల్ అంతా చేయగా నెట్ ప్రాఫిట్ మనకి 3000 వచ్చింది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సింగిల్ జిఎస్టీ నెంబర్ క్రియేషన్ చేయొచ్చు, మల్టిపుల్ బ్రాంచ్ జిఎస్టీ నెంబర్స్ కూడా దీంట్లో క్రియేషన్ చేయొచ్చు, ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి. ఓకే, ఇప్పుడు నేను కంపెనీ నేమ్ ఇస్తున్నాను, కడప హోమ్ అప్లయన్సెస్. ఇక్కడ చూడండి, రియల్ టైంలో మీరు కంపల్సరీగా జిఎస్టీతోనే ఉంటుంది కాబట్టి నీ కంపెనీ కంపల్సరీగా నీ జిఎస్టీ నెంబర్ కూడా ఇవ్వాలి. ఓకే, రియల్ టైంలో కంపల్సరీగా ఇచ్చుకోండి. నెంబర్, కోడ్, ఓకే, వీలైతే జిఎస్టీ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. మీ కంపెనీ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్ 516001, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇది కంపల్సరీ ఇచ్చుకోవాలి మీరు జిఎస్టీలోకి వచ్చిన తర్వాత. ముందంతా మనం వితౌట్ జిఎస్టీతో చేసాం, ఇప్పుడు అన్ని కూడా జిఎస్టీతో చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఇచ్చుకుంటారు కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు, మళ్ళీ ఇవ్వరు. ఎంటర్. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 April. చూడండి, మీరు కంపెనీ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చండి. ఈ నెలలో స్టార్ట్ చేయొచ్చు, డిసెంబర్లో, నవంబర్లో, ఆగస్టులో ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోండి, మనకు అనవసరం.
బట్ మనం ఫైనాన్షియల్ ఇయర్ ఏ దానిలో ఉన్నామో అదే ఇక్కడ ఇవ్వాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 23, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 23. ఇవి రెండు కామన్గా ఇవే డేట్లు ఉండాలి. సార్ నేను నవంబర్లో స్టార్ట్ చేశాను, ఇక్కడ నేను నవంబర్ ఇస్తానంటే ఒప్పుకోం. ఓకే, అకౌంట్స్ కరెక్ట్గా రావు, మిస్టేక్స్ వస్తాయి. కంపల్సరీగా ఫైనాన్షియల్ ఇయరే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఎంటర్ ఇవ్వండి. నో సేవ్. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఇవి రెండు ఆప్షన్స్ వేస్తున్నారు. ఈ రోజు నుంచి చెప్పబోయే ప్రతి ప్రాబ్లంలో కూడా ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ ఆప్షన్ వేస్తుంటుంది. ఎంటర్. ఓకే, నా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్. నీ రిజిస్ట్రేషన్ టైపు నువ్వు రెగ్యులర్వా, కాంపోజిషన్వా, లేదంటే సెజ్జా అనేది ఉంటుంది. నువ్వు పనిచేసే కంపెనీలో కంపల్సరీ వాళ్ళు మీకు చెప్తారు రెగ్యులరా, కాంపోజిషన్ అనేది. రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ పెట్టుకోవాలి. నీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఉంటుంది, నీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. అక్కడ ఎంత ఇచ్చారు? 37 5As 1 2 3 4 A1 Z4. సో నువ్వు గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేసేది మంత్లీనా, క్వార్టర్లీనా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ పెట్టుకోవాలి. ఓకే, సో ఎంటర్. సో ఈవే బిల్లు ఒక ఇన్వాయిస్లో 50,000 దాటిందంటే ఈవే బిల్ మెన్షన్ చేయాలి. ఓకే, ఈవే బిల్ ఇవ్వకపోతే అది ఇల్లీగల్ సరుకు అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివ్, ఇన్యాక్టివ్. అంటే నీకు 4-5 రకాల బ్రాంచ్లు ఉన్నాయనుకోండి. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. అవి రెండు కూడా జిఎస్టీ నెంబర్స్ ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 3 కంపెనీలు ఉన్నాయి, 3 కంపెనీలో ఒక కంపెనీ ఇన్యాక్టివ్లో పెట్టుకోవచ్చు అది ఉపయోగించినప్పుడు. ఓకే, అవి నేను ఫర్దర్లో చెప్తాను. వెళ్ళి ఎంటర్. ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కంపెనీ కోడ్. నీకు తెలంగాణది కూడా ఉంటుంది, బెంగళూరుది కూడా ఉంటుంది. అలా అడిషనల్గా కావాలనుకుంటే ఈ ఆప్షన్ బ్యాక్ వచ్చి ఎస్ పెడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ది క్రియేట్ చేసాం, సేవ్ చేయండి ఎస్. ఓకే, మళ్ళీ చూడండి, మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడు నువ్వు తెలంగాణది కూడా ఇవ్వచ్చు ఇక్కడ. అంటే ఒకే ప్లేస్ నుంచి 2 బ్రాంచ్లు మెయింటైన్ చేయొచ్చు రెగ్యులర్. ఆ ఆప్షన్స్ మనకు లేటెస్ట్ వర్షన్లో ఇచ్చారు. ఇది 36తో స్టార్ట్ అవుతుంది తెలంగాణది. ఇట్లా మనం ఎన్నైనా యూజ్ చేయొచ్చు. ఓకే, నో ఇచ్చండి, ఎంటర్ వచ్చేస్తారు. చూడండి ఇక్కడ మనకి సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఈ ఆప్షన్ ఎస్ ఇచ్చారనుకోండి. ఇక్కడ ఏంటంటే నీది ఒకే రకమైన ఐటమ్ అయితే, అంటే నీది 5%, 12, 18, 28 ఒకే రకమైన పర్సెంటేజ్ ఇస్తే నువ్వు F11 కంపెనీ కోడ్ లెవెల్లో సెట్ చేయొచ్చు ట్యాక్స్ని. లేదు నీ దాంట్లో 5% ఐటమ్స్ ఉన్నాయి, 12% ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయి, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనం సెట్ చేయకూడదు. 1% ఉంటే సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇక్కడ చూడండి ఈవే బిల్ కూడా అడుగుతుంది మనకి ఇక్కడ. సో ఈ 50,000 దాటిందంటే ఈవే బిల్ కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇల్లీగల్ సరుకు అవుతుంది. ఓకే, ఇది నో పెట్టండి. ప్రజెంట్ మన ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది నో పెట్టండి, అనవసరం. యాక్సెప్ట్ ఆర్ నో. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. వీటిని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమున్నాయో క్రియేషన్ చేస్తాను. లెడ్జెస్ ఏమున్నాయో ఇప్పటి నుంచి ఫార్మాట్ యూనిట్స్ చేయాలా సార్? యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ లెడ్జెస్ ఐటమ్స్ ఏమున్నాయి, లైక్ లెడ్జెస్ ఏమున్నాయి చెప్పండి. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయండి అక్కడ? 8 సార్. చూడండి బాగా ఫస్ట్ ప్రాబ్లంలో. ప్రాబ్లం చూస్తేనే ఎన్ని లెడ్జెస్ ఉన్నాయని కూడా చెప్పగలగాలండి, అప్పుడు మనకు సబ్జెక్ట్ వస్తుంది. క్యాపిటల్ అకౌంట్ సేవ్ చేయండి. నెక్స్ట్ పర్చేస్, పర్చేస్ సన్రీ క్రెడిటర్స్.
సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు F11లో ఆ ఆప్షన్స్ వేసి పెట్టారో ఆ ఆప్షన్స్ అని ఇక్కడ వచ్చేస్తాయి. గూడ్స్ అని ఇవ్వండి, ఇక్కడ గూడ్స్. పర్చేజ్కు సేల్కు మాత్రమే గూడ్స్ అని ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. సేవ్. లెడ్జర్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు, ఫర్దర్ చెప్తాను. నెక్స్ట్ కళ్యాణ్ ట్రేడర్స్, సండ్రీ ట్రేడర్స్. రియల్ టైంలో ఆ సప్లయర్ అడ్రస్ మీరు ఇవ్వాలి. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్, వాళ్ళ కంపెనీ అన్నీ ఉంటాయి అన్నాడు కదా. కడప ఇద్దాం, పిన్ కోడ్, సెల్ నెంబర్ అవన్నీ మీరు ఇచ్చుకోవాలి రియల్ టైంలో. పిన్ కోడ్ ఒరిజినల్లో ఇవన్నీ ఉంటాయండి. అతనిది ఏ స్టేటు అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ 37తో జిఎస్టీ నెంబర్ వచ్చింది అంటే అది ఆంధ్రప్రదేశ్, ఫిక్స్ అయిపోండి. అక్కడ 37 కాకుండా వేరే నెంబర్ వచ్చింది అంటే వేరే స్టేట్ అని మీరు అనుకోవాలి కన్ఫామ్గా. తర్వాత అతను రిజిస్టరా, రెగ్యులరా, అన్రిజిస్టర్డా, కాంపోజిషనా, కన్జ్యూమరా ఉంటాయి. షో మోర్ ఇస్తే మరిన్ని ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. వీటన్నిటిని మనకు అనవసరం. సో రెగ్యులర్ తీసుకున్నాం. ఇక్కడ ఆ సప్లయర్ యొక్క జిఎస్టీ నెంబర్ ఇద్దాం. 37 5As 1 2 3 4 1 2 3 4 A1Z8 A1Z8. Accept or no? Save. Next to sales accounts. What is the difference between registration, regular type or composition? నిన్న చెప్పాను, విన్నారా క్లాస్ మీరు? మళ్ళీ అడుగుతున్నారు. Yes sir. నిన్న ఏం విన్నారు క్లాస్ మీరు? క్లాస్ మళ్ళీ ఎట్లా అడుగుతున్నారు? నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నీట్గా అన్ని. రెగ్యులర్ ఎవరు వస్తారు, కంపోజిషన్ ఎవరు వస్తారు, అన్రిజిస్టర్డ్ వస్తారు. ఓకే, ఇక్కడ సప్లయర్ లైక్ మన బయర్స్, మన కస్టమర్స్ ఉన్నారు కదా. సో వారు కూడా వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఏ స్టేట్ వాళ్ళు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. PTDR అంటే మన పొద్దుటూరు వస్తుంది. లైక్ ఇది కూడా కడప డిస్ట్రిక్ట్. సెల్ నెంబర్, ఓకే. సో వీరిది కూడా 37 అనే నెంబర్ ఉంది అంటే ఇది కూడా అతను కూడా ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని అర్థం అనుకోవాలి. ఇక్కడ రెగ్యులర్ తీసుకోవాలి. ఇది లోకేష్ సార్ చెప్పండి. ఇది రెగ్యులర్, కాంపోజిషన్ ఇవి మనము వెండర్స్ ది వెంటనే మనం ఎలా ఐడెంటిఫై చేయలేమేమో కదా. చెప్తారు వాళ్ళు మనకి కాంపోజిషన్ 100% చెప్తారు. వాళ్ళు కాంపోజిషన్ రెగ్యులర్ అనేది కంపల్సరీగా వాళ్ళు మనకి ఇంటిమేషన్ చేస్తారు. ఓకే, మనము లైక్ ఎవరితో బిజినెస్ చేసినా మనం ముందే వాళ్ళకు తెలిసిపోతుంది రెగ్యులర్ డీలర్సా లేదంటే అన్రిజిస్టర్డా లేదంటే కాంపోజిషన్ అన్నది. మనం ఎవరైతే ఉంటారో వాళ్ళు వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందే మనకు చెప్తారు. సార్ మేము కాంపోజిషన్ అండి, మేము ట్యాక్స్ కలెక్ట్ చేయమని చెప్తారు ముందే. అది ఐటీసీ కూడా వాళ్ళకి రాదు. పోర్టల్ కనిపించదు సార్? పోర్టల్ కూడా కనబడుతుంది, 100% కనబడుతుంది. ఖర్చులో ఎత్తుతాం కదా వాళ్ళ అది నెంబర్ కొట్టేసి జిఎస్టీ నెంబర్ కొట్టి అప్పుడు కనబడుతుందా మన కాంపోజిషన్ డీలర్? ఓకే. మనము ఎప్పుడైతే ఒక కొత్త వ్యక్తితో మనం పరిచయం ఏర్పడుతుందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ మన నోటి నుంచి వచ్చే పదం మీరు రెగ్యులరా, కాంపోజిషనా, అప్పుడు తెలిసిపోతుంది. ఓకే, మనమైనా అడగచ్చు, లేదంటే చెప్తారు వాళ్ళు. ఓకే, లేదంటే మనకు ఐటీసీ రానప్పుడు మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు కాంపోజిషన్ అని, అలా కూడా తెలుసుకోవచ్చు. కొన్ని సూచనలు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం వాళ్ళు చెప్తారండి, ప్రాబ్లం లేదు. వాళ్ళు చెప్పకపోయినా మనం అడగాలి.
ఓకే. సో తర్వాత సాలరీస్, ఇన్సెంటివ్స్, కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓన్లీ పర్చేజ్ కు సేల్ కు మాత్రమే గూడ్స్ అని పెట్టుకోండి, రిమైనింగ్ అన్ని సర్వీసెస్ సరిపోతాయి. సో తర్వాత ఇన్సెంటివ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ అండి. వెరీ గుడ్. ఇంకా ఏమైనా మిస్ అయినాయా చూడండి. టాక్సెస్ సార్, సారీ టాక్సెస్ ఉన్నాయి కదా, సిజిఎస్టి అంటే డ్యూటీస్ అంటే. టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టి. ట్యాక్స్ టైప్ అంటే సిజిఎస్టి, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. పర్సెంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్సెప్ట్, సేవ్. తర్వాత హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి. తర్వాత సిజిఎస్టి, యూటీజిఎస్టి, సేవ్. మనం చేసేది విత్ ఇన్ ద స్టేట్ ప్రాబ్లం. అంటే ఏపీలోనే పర్చేజ్ చేసి ఏపీలోనే సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసామనుకోండి, అప్పుడు ఏం తీసుకోవాలి? పర్చేజ్ ఐజిఎస్టి. వేరే రాష్ట్రానికి కూడా సేల్ చేశారనుకోండి, సేల్స్ ఐజిఎస్టి, ట్యాక్స్ ఐజిఎస్టి అని చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఒకవేళ నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి అదర్ స్టేట్ పర్చేజ్ కూడా ఉంటుంది, అప్పుడు పర్చేజ్ ఐజిఎస్టి అంటే పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. ఆ ఓనర్ వచ్చి మనం అడిగినప్పుడు విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అని తెలియాలంటే ఇలా సపరేట్ లెడ్జర్ చేసుకోవాలి. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ అయితే పర్చేజ్ తీసుకోండి, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఐజిఎస్టి తీసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ లో. సేల్స్ లో కూడా అంతే, సేల్స్ ఐజిఎస్టి. సేల్స్ అకౌంట్స్. ట్యాక్స్ ఉంటుంది కదా, అది సపరేట్ గా ఐజిఎస్టి అని ట్యాక్స్ చేసుకోవాలి. ఇది కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. జిఎస్టి, ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అని మనం చెప్పుకుంటాం. మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి, పర్చేజ్ సేల్. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే పర్చేజ్ ఐజిఎస్టి, సేల్స్ ఐజిఎస్టి, ఐజిఎస్టి, ఇవి మూడు ఉపయోగించాల్సి వస్తుంది. ఓకే. సో అది ఓకే. ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు యూనిట్లోకి వెళ్తున్నాను. యూనిట్. ఓకే. యూనిట్లో ఇక్కడ కొన్ని కొత్తగా ఆప్షన్ వచ్చింది చూడండి. యూనిట్ క్వాంటిటీ కోడ్. ఇది ముందు జనరల్ ప్రాబ్లమ్స్కి రాదు, ఎప్పుడైతే జిఎస్టి మనం వేసి పెట్టుకుంటామో దానికి వస్తుంది. క్వాంటిటీ ఏమున్నాయి? నెంబర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి. సో ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఓఎస్ అంటే నంబర్స్ అని ఇక్కడే ప్రీ డిఫైన్డ్ గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. ఎన్ఓఎస్ అంటే నంబర్స్ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. ఒకవేళ బాక్స్ అనుకోండి, బాక్సెస్. తర్వాత పీసీ అనుకోండి, పీసెస్, ఇక్కడే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసింది. ప్యాకెట్స్ అనుకోండి, ప్యాక్స్. కేజీ అనుకోండి, కిలోగ్రామ్స్. తర్వాత బీటీ అనుకోండి, బాటిల్స్. ఇలా అండి ఆటోమేటిక్ గా టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్ గా జిఎస్టీలోకి వచ్చిన తర్వాత యూనిట్ క్వాంటిటీ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఈ ప్రాబ్లంలో మనకి స్టాక్ గ్రూప్స్ కానీ కేటగిరీస్ కానీ లేవు. ఉంటే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. స్టాక్ ఐటెం ఇలా ఉంటుంది, ఐటెం క్రియేషన్. ఓకే. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి? సోనీ అని ఉంది. యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఎన్ఓఎస్, నెంబర్స్. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ యాజ్ ఫర్ కంపెనీ స్టాక్ గ్రూప్. ఇప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారనుకోండి, అక్కడ నువ్వు ఏ ట్యాక్స్ అయితే ఇచ్చింటావో అదే ట్యాక్స్ ఇక్కడ ఆటోమేటిక్గా హెచ్ఎస్ఎన్ నెంబర్ ఫిల్ అయి ఉంటుంది, ట్యాక్స్ కూడా ఫిల్ అయిపోయి ఉంటుంది కంపెనీ కోడ్లో F11లో ఇస్తే. అలా కాకుండా నాకు ప్రజెంట్ ఏ హెచ్ఎస్ఎన్ నెంబర్ అయితే ఉందో, ఏ అయితే ట్యాక్స్ ఉందో అది నాకు కావాలి అనుకుంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ని సెలెక్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేసుకుంటే ప్రజెంట్ ఆ ఐటెంకి ఏ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంది, ఏ ట్యాక్స్ ఉంది అనేది ఇక్కడ తీసుకుంటుంది.
ఇక్కడ నెంబర్ 1 2 3 4 ఇచ్చాను. డిస్క్రిప్షన్ అంటే సేమ్ ఐటమ్ నేమ్ ఇవ్వచ్చు. సోనీ ఇక్కడ కూడా అంతే అండి. యాజ్ పర్ కంపెనీ స్టాక్ గ్రూప్ F11 లో కంపెనీ కోడ్ లెవెల్ ఏదైతే ఇచ్చింటావో అదే తీసుకుంటుంది. సో తర్వాత స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ ఉంది, మనము అదే తీసుకుంటే ప్రజెంట్ ట్యాక్సబుల్ టైప్, అది ట్యాక్సబుల్ నాన్ జిఎస్టీ నిల్ రేటెడా ఎగ్జామ్టా అని ఉంటుంది. తర్వాత స్పెసిఫై స్లాబ్ బేస్డ్ రేట్స్ అంటే ఇది పెద్దగా ఏం యూజ్ చేయరండి, ఇది కొన్ని డిఫరెంట్ బిజినెస్లకు అవసరం అవుతాయి. ప్రజెంట్ ఇదేమి ఎక్కడ కూడా యూజ్ చేయరు. యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ అంటే ఇది మనకి పర్చేజ్ విత్ ఇన్ ద స్టేటా అదర్ స్టేటా అనే టైప్లో ఉపయోగిస్తారు. ఇది కూడా పెద్దగా యూజ్ చేయరు. మనం మ్యాక్సిమం యూజ్ చేసేది స్పెసిఫై యాజ్ పర్ యూజ్ చేస్తాం. ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ తీసుకోండి. ట్యాక్సబుల్ జిఎస్టీ రేట్ ఏముంది ఇక్కడ 18% ఉందండి. 18. ఇక్కడ గూడ్స్ అని తీసుకోవాలి. నెక్స్ట్ ఎల్జీ వాటర్ నెంబర్ డీటెయిల్స్ హియర్ HSR నెంబర్ 4321. ఇక్కడ కూడా ఎల్జీ వాటర్ స్పెసిఫై డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్ వాల్యూ చూడండి, అన్ని రకాల పర్సంటేజ్లు ఉన్నాయండి, నాట్ ఓన్లీ 1 5%. ఏం ఉండదు. నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్ ఓఎస్ HSR నెంబర్ 5879. సో ఎల్ఈడి బల్బ్ వచ్చేసి 12%. నెక్స్ట్ ఫాగ్ పర్ఫ్యూమ్. Fog perfume. నెంబర్ 5789. 89. 28%. ఇలా మీరు 1000 ఐటమ్స్ ఉన్నా అండి మీ కంపెనీలో 1000 ఐటమ్స్ ఉన్నా మీరు ఇలాగే క్రియేషన్ చేసుకోవాలి. ఓకే డన్. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసరికి వెళ్ళండి. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, మనము F11లో 2 కంపెనీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసాం. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఇస్తే తెలంగాణ కూడా చూపిస్తుంది. తెలంగాణలో కావాలంటే తెలంగాణ కంపెనీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లోనే చేయొచ్చు. అంటే ఒకే కంపెనీలో మనకి రెండిట్లో పోస్ట్ చేసుకోవచ్చు బ్రాంచెస్ వైజ్గా. ఆ ఆప్షన్స్ ఇచ్చారు మన లేటెస్ట్ వర్షన్లో, బట్ ఎవరు ఎక్కువగా యూజ్ చేయరండి అది, బట్ ఇచ్చారు ఆప్షన్స్. ఓకే డన్. ఇప్పుడు మనం ఫస్ట్ పర్చేస్ రిసిప్ట్లోకి వెళ్దాం. క్యాపిటల్ ఎంత పెట్టారండి బిజినెస్లో? 2 lakhs. 2 lakhs. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ పర్చేజెస్. ఓకే సో తర్వాత ఎంటర్ ఇవ్వండి. పర్సన్ ఎవరు ఇక్కడ? కళ్యాణ్ ట్రేడర్స్. ఇప్పుడు మనం పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా అండి? ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ దగ్గర పర్చేస్ తీసుకోవాలి విత్ ఇన్ ద స్టేట్ సార్. ఇది వెరీ గుడ్. ఐటమ్ సోనీ 20 numbers. రేట్ 10,000. 10,000. నెక్స్ట్ ఎల్జీ వాటర్ heater 15 numbers 1000. LED bulb 25 numbers 1500. నెక్స్ట్ ఫాగ్ perfume 20 numbers 300. చూడండి టోటల్ గా 2,58,500కి మనం పర్చేజ్ చేస్తామండి. దాని కింద మనం ట్యాక్స్ ఇవ్వాలండి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సార్ మీకు డౌట్ వస్తుంది, సార్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క పర్సంటేజ్ ఉంది. ఇక్కడ ట్యాక్సిబుల్ వాల్యూ 2,15,000, 37,500, 6,000 వచ్చింది. సార్ ఈ స్లాబ్ రేట్లకి ఆ అమౌంట్ ట్యాక్సిబుల్ అమౌంట్కి పర్సంటేజ్ పరంగా ఎంత ట్యాక్స్ పడిందని నేను ఎలా తెలుసుకోవాలి సార్ అనేది మీకు డౌట్.
18%, 5%, 12, 28 ఉంది. 2 lakhsలో 18% ట్యాక్స్ ఎంత అయింది ఎలా తెలుసుకోవాలి? 15,000లో 5% ట్యాక్స్ ఎలా కనుక్కోవాలి? 37,500 ట్యాక్సబుల్ వాల్యూలో 12% వాల్యూ ఎలా కనుక్కోవాలి? 6,000లో 28% ట్యాక్స్ ఎలా కనుక్కోవాలి? ఇక్కడేమో సిజిఎస్టీ 21, ఎస్జిఎస్టీ 21 వచ్చింది, బాగుంది. సో ఎంత టోటల్ ట్యాక్స్ పడింది, దాన్ని బై 2 ఎలా చేశారు అనేది కూడా నాకు తెలియాలి. అప్పుడు రైట్ సైడ్లో రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటుంది. రిలేటెడ్ రిపోర్ట్స్లో జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఇది క్లిక్ చేసామంటే మనకి ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎస్ఎస్ఎన్ నెంబర్తో సహా చూపించారు. ఓకే, ఇప్పుడు సోనీ వచ్చేసి 2 lakhs అండి ట్యాక్సబుల్ వాల్యూ. దాని మీద 18% ట్యాక్స్ అంటే 36,000 ట్యాక్స్ పడింది. ఆ 36,000 ఎంత? 18% అంటే 99 బై 2 చేస్తే సిజిఎస్టీ 9, ఎస్జిఎస్టీ 9 అంటే ఆ 36,000ని బై 2 చేసామంటే 18,000 సపరేట్ వస్తుంది. ఓకే, సో తర్వాత 15,000 ఏది ఎల్జీ వాటర్ హీటర్, దాని మీద 5% ట్యాక్స్ 750 రూపీస్ పడింది. దాన్ని బై 2.5 చేస్తే 375 ట్యాక్స్ పడింది. రెండు కలిపితే 750 ట్యాక్స్ పడింది 15,000 మీద. తర్వాత ఎల్ఈడి బల్బు 37,500, దాని మీద 4,500 ట్యాక్స్ పడింది. ఎంత పర్సెంటేజ్? 12%. బై 2 చేస్తే 2250. నెక్స్ట్, సో 6,000 మీద 1,680 రూపాయలు పడింది. దాన్ని 18%, 840. టోటల్ ట్యాక్స్ అంతా కలిపామంటే 42,930 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేసామంటే 21, అది మీకు బయటికి షో చేస్తుంది. ఇక్కడ 21 మీకు షో చేసేది అదే. ఓకే, సో ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్ అడుగుతుంది, ఇది మనకు అవసరం లేదు ఇక్కడ. సో టోటల్గా 3,14,30 రూపాయలు టోటల్గా పర్చేజ్ చేసాం మనం. ఎవరి నుంచి? కళ్యాణ్ ట్రేడ్స్ నుంచి. సేవ్ చేయండి. ఇప్పుడు అవే ఐటమ్స్ని మనం మార్కెట్లో ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తాం. గణేష్ మర్చెంట్స్ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు సేల్స్ తీసుకోవాలన్నా సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలండి? సేల్స్ తీసుకోవాలి సార్. ఇది కూడా ప్రొజెక్టర్ లో విదిన్ ద స్టేట్ కదా, వితిన్ ద స్టేట్ కదండి. సోనీ 10 numbers, సోనీ 10 numbers 15,000 స్టాక్ జనరేట్ అయింది కదా, పైన పర్చేజ్ చేసాం, స్టాక్ జనరేట్ అయింది. ఇప్పుడు 20 ఉన్నాయి, మనం ఎన్ని సేల్ చేస్తున్నామండి? 10. 15,000కి 15,000 అంటే 5,000 యాడ్ చేసుకొని ప్రాఫిట్ సేల్ చేస్తున్నాం. ఎల్జీ 15,000 ఉన్నాయి, 8 సేల్ చేస్తున్నామండి. 8 numbers 1,500. నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్, సో 10 numbers 2,000. రేట్ వచ్చేసి 2,000. నెక్స్ట్ ఫాగ్ పర్ఫ్యూమ్ 12 numbers 500. టోటల్ ఎంత అండి? 1,88,000కి సేల్ చేసామండి. దానికి ట్యాక్స్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పడుతుంది. ఈ ట్యాక్సబుల్ వాల్యూస్ కూడా ఎంత ట్యాక్స్ పడిందని కనుక్కోవాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ ప్లస్ ఏ ఇచ్చిన ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. టోటల్గా 31,680 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేసుకుంటే మనకి ఇక్కడ 15,000 వచ్చింది. ఈ సేల్స్లో ఇక్కడ 50,000 పైన దాటింది అంటే బిల్లు, నువ్వు ఈవే బిల్లు కంపల్సరీగా తీయాలి. ఈవే బిల్లు ఇక్కడ అడుగుతుంది, ఈవే బిల్లు ఇవ్వాలని. బట్ ఇక్కడ ఎక్కువ ఇవ్వరు, డైరెక్ట్గా ఈవే బిల్లు పోర్టల్లో తీస్తారు. ఓకే, ఇక్కడ నో పెట్టండి. సేల్స్లో 50,000 పైన బిల్లు దాటితే ఈవే బిల్ కంపల్సరీ. సో నువ్వు రోడ్డు మీద సరుకు లీగల్గా వెళ్తుందని అర్థం, లేదంటే ఫేక్, ఇల్లీగల్ పట్టేసుకొని పోలీసు వాళ్ళు లాకప్లో వేసేస్తారు స్టాక్ అంతా. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ పేమెంట్, కళ్యాణ్ ట్రేడర్స్ అంటే పేమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు కళ్యాణ్ దగ్గర నుంచి మనం ఎంత పర్చేజ్ చేసాము? 3 లక్షలు పర్చేజ్ చేసాం, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 1 lakh ఇస్తున్నాం. 1 lakh. సేవ్. నెక్స్ట్ గణేష్కి సేల్ చేసాము. సో ఆమె మనకు డబ్బులు ఇస్తున్నాడు, అతను మనకు డబ్బులు ఇస్తున్నాడు. లైక్ గణేష్ మర్చెంట్స్ 2 lakhs మనం సేల్ చేసామండి, అతను 1,10,000 ఇస్తున్నాడు. సేవ్. నెక్స్ట్ సాలరీస్ అంటే పేమెంట్. సాలరీస్ అమౌంట్ 50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను.
మళ్ళీ డెబిట్ చేసి ఇన్సెంటివ్స్ 9,400. ఎందుకంటే రెండు ఎక్స్పెన్సెస్ కాబట్టి రెండు ఒకటేసారి డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేశాను. నెక్స్ట్ ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్, కమిషన్, క్యాష్ అకౌంట్ రిసీవ్డ్ 1,000. అండి ఇలా చేస్తాం. ఎస్కేప్. మనం చేసిందని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ మీరు అమౌంట్లో ఏమైనా మిస్టేక్ వేసినా ఇక్కడ మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 3,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ 3,000. ఓకే. నెక్స్ట్ తర్వాత స్టాక్ సమ్మరీ F12 configure. So goods inverse S, so good outwards S. సో ఇక్కడ చూడండి, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇలా మనకు షో చేస్తుంది. ఇన్వర్స్ టోటల్గా 80, 2,58,500. అవుట్వర్డ్స్ 40, 1,88,000. క్లోజింగ్ బ్యాలెన్స్ 40, 1,31,900. ఓకే. తర్వాత ఇప్పుడు మీకు లైక్ డే బుక్లోకి వెళ్ళారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత నాకు సేల్స్ మాత్రమే కనిపించాలి అన్నప్పుడు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఫిల్టర్, సేల్స్ మాత్రమే నాకు కనిపించాలి. చూడండి, సేల్స్ ఒక్కటే కనబడుతుంది. నాకు పర్చేజ్ మాత్రమే కనిపించాలి. పర్చేజ్ మాత్రమే ఇన్వాయిస్ కనబడుతుంది. అంటే 100 బిల్స్ ఉన్నా, మల్టిపుల్ కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జర్నల్ ఎన్ని ఉన్నా నాకు పర్చేజ్ బిల్స్ కావాలంటే పర్చేజెస్ వస్తాయి, సేల్స్ కావాలంటే సేల్స్ వస్తాయి, కాంట్రా కావాలంటే కాంట్రా వస్తాయి, పేమెంట్ కావాలంటే పేమెంట్ వస్తాయి. చూడండి, ఓన్లీ పేమెంట్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఇలా ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే. సో తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పేమెంట్ రిజిస్టర్ చూస్తే పేమెంట్లో ఎన్ని ఉన్నాయో షో చేస్తుంది, రిసిప్ట్లో ఎన్ని ఉంటాయో ట్రాన్సాక్షన్స్ అవి షో చేస్తాయి, సేల్స్ రిజిస్టర్లో వాల్యూ ఎంత ఉందో ఇక్కడే షో చేస్తుంది, పర్చేజ్ రిజిస్టర్లో వాల్యూ ఎంత ఉందో అది కూడా షో చేస్తుంది. తర్వాత ఎస్కేప్, జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్. ఇక్కడ చూడండి, అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఫేక్, అంటే ఇవి నార్మల్గా మనం ప్రాక్టీస్ కోసం చేసినవి కాబట్టి ఆ ఎర్రర్ ఏంటనేది ఇక్కడ సాల్వ్ చేస్తుంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్ ది కంపెనీ ఆర్ ఇన్వాలిడ్ ఆర్ నాట్ స్పెసిఫైడ్. అసలు మనం చేసింది అన్ని రాంగ్ అని చెప్తుంది. ఇక్కడ ఇన్వాలిడ్ అనమాట, అసలు ఇది ఒరిజినల్ జిఎస్టీ నెంబర్ కూడా కాదు. అందుకోసం ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్. మనము రిటర్న్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ అన్సర్టైన్ ఉన్నాయంటే ఏదో ఇన్వాయిస్, సప్లయర్ ఇన్వాయిస్ మిస్ మ్యాచో లేదంటే జిఎస్టీ నెంబర్ మిస్ మ్యాచో అలా ఉంటుంది. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకొని మీరు రిటర్న్ ఫైలింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేచర్ వ్యూ క్లిక్ చేస్తే ఇలా షో చేస్తుంది. మళ్ళీ ఇలా ఇచ్చామంటే ఇక్కడ అన్నీ చూపిస్తాయి. ఈ కంపెనీ B2Bలో ఉందా, B2Cలో ఉందా, ఇవన్నీ షో చేస్తాయి మీకు. అన్నీ మన వల్ల కాదు. ఈ పెద్ద పెద్ద ఆడిటర్లు, సీఎల్ చేసే పనులు మనం కొంతవరకు వీటిలో ఏవి మనకు ఉపయోగపడతాయో అవి మనం చెప్పుకుంటాం. సో B2B అంటే కొంచెం పెద్ద బిజినెస్, B2C అంటే స్మాల్ బిజినెస్. ఇప్పుడు నా బిజినెస్ ఉంది, నాది B2Cకి వస్తుంది. B2B అంటే అది వేరే లెవెల్ వస్తుంది. అంటే B2C అంటే నేను కన్సూమర్లకు సేల్ చేస్తాను, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు, ఏముండదు, కాబట్టి అది B2C. అదే B2B అంటే వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అది B2Bకి ఇది వస్తుంది. ఓకే. సో ఈ విధంగా మీరు వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ జిఎస్టీ రిపోర్ట్స్ని చెక్ చేసుకోవాలి. జిఎస్టీఆర్ 3B. సో జిఎస్టీఆర్ 3B అంటే పర్చేస్, సేల్స్ రెండు కలిసి ఉంటాయి జిఎస్టీఆర్ 3Bలో. ఓకే. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టీఆర్ 2A అంటే మనకి పర్చేస్ ఉంటాయి. ఓకే. నేను చూపిస్తాను, నా కంప్లీట్ చూపిస్తాను. చూడండి, నా కంపెనీ ఓపెన్ చేశాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. ఓకే. ఇప్పుడు నేను ఇది సెప్టెంబర్ మంత్ షో చేస్తుంది, నాకు అక్టోబర్ మంత్ నేను షో చేయాలి.
పీరియడ్లోకి వెళ్ళి 110 3110. సో చూడండి, అక్టోబర్ మంత్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి మనకి కాన్ఫిగర్లో వెళ్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, పర్సంటేజ్ది పెండింగ్. ఓకే, దీంట్లో ఆప్షన్ ఏం లేదు, డైరెక్ట్ ఇచ్చేసారు కొత్తది. ఇక్కడ చూడండి, నాదేంటి B2C స్మాల్ ఇన్వాయిసెస్, B2C సంబంధించినది. అంటే నా దగ్గర కొన్ని కన్సూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు. ఓకే, టోటల్ ఎంటర్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి నా ట్యాక్సబుల్ వాల్యూ ఎంత జరిగింది, కర్ణాటక నుంచి నా ట్యాక్సబుల్ వాల్యూ ఎంత జరిగింది, రాజస్థాన్ నుంచి ఎంత జరిగింది, తెలంగాణ నుంచి ఎంత జరిగింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఎంత జరిగింది, వెస్ట్ బెంగాల్ నుంచి ఎంత జరిగింది. ఇవన్నీ అదర్ స్టేట్ కాబట్టి, ఇక్కడ నుంచి అదర్ స్టేట్స్ కాబట్టి ఐజిఎస్టీ ట్యాక్స్ ఇక్కడ నీకు షో చేస్తుంది నాది. అదే విత్ ఇన్ ద స్టేట్ అయితే సిజిఎస్టీ ఐజిఎస్టీ సపరేట్గా షో చేస్తుంది సపరేట్గా. ఇవి రెండు అమౌంట్లు యాడ్ అవుతే 706. ఇవన్నీ ఈ టోటల్ అమౌంట్ యాడ్ చేస్తే కింద 2912 రూపాయలు నేను ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి. ఓకే, సో ఇవన్నీ ఐజిఎస్టీ టోటల్ యాడ్ చేస్తే 2205 రూపాయలు. అదే మొత్తం ట్యాక్సబుల్ అమౌంట్ చేస్తే నాకు అక్టోబర్ మంత్ నా బిజినెస్ జరిగింది 24,265 రూపాయలు బిజినెస్ జరిగింది. అందుకు గాను ఈ ట్యాక్స్లన్నీ యాడ్ చేస్తే 2912 రూపాయలు నేను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. జిఎస్టీ 1 నేను రిటర్న్ ఫైలింగ్ చేయాలి. సో తర్వాత ఇక్కడ ఎలాంటి అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉండకూడదు. ఉన్నాయి అంటే వాటిని ఫస్ట్ మీరు సరి చేసుకోవాలి. సరి చేసుకొని రిటర్న్ ఫైలింగ్ అనేది చేయాలి. సరి చేసుకోకుండా చేశారంటే అక్కడ రిటర్న్ ఫైలింగ్ అవ్వదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సేమ్ రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు ఇక్కడ అమౌంట్ ఎంతైతే ఉందో ఇదే అమౌంట్ నీకు ఫైలింగ్లో కూడా చూపించాలి. అలా రెండు మ్యాచ్ అయితేనే రిటర్న్ ఫైలింగ్ జరుగుతుంది. మిస్ మ్యాచ్లు ఉంటే జరగదు. చెక్ చేసుకోవాలి, మీరు చెక్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. చెక్ చేసుకుని ఓకే. జిఎస్టీ 3B అంటే రెండు ఉంటాయి దీంట్లో, పర్చేస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పెండ్, ఇక్కడ చూడండి. ఓకే, ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ అండ్ రివర్స్ చార్జ్ ఇన్వర్డ్ సప్లైస్, ఇది ఇంటర్స్టేట్ సప్లైస్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నాకు మళ్ళీ ఐటీసీ వస్తుంది, ఎందుకంటే నేను పే చేస్తున్నాను కాబట్టి. నేను ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసి ఉంటానో వాళ్ళు అక్కడ అప్లోడ్ చేస్తారు. నేను పర్చేజ్ చేసిన వాళ్ళకి అది నాకు పర్చేజ్ అవుతుంది, వాళ్ళకి సేల్ అవుతుంది. నేను ఏవైతే పర్చేజ్ చేస్తున్నానో అవి కూడా షో చేస్తుంది. నేచర్ వ్యూ క్లిక్ చేస్తే ఇలా షో చేస్తుంది. ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత వస్తుంది, ఎంత ఎలిజిబుల్ అవ్వని ఇక్కడ 2322. ఓకే, ఇది ఎలిజిబుల్ అనమాట. నేను ఇలా షో చేస్తారండి. ఈ డేటాని మనం ఆడిటర్కి ఇస్తుంటే అతను చూసుకుంటాడు మొత్తం. జస్ట్ ఈ డేటాని మనం ఇవ్వాలి అంతే. సో ఇదంతా వాళ్ళు చేసుకునే పని. మనకు అర్థం అవ్వాలి ఎంత ఈ మంత్ జరిగింది, ఎంత ఐటీసీ వచ్చింది, ఎంత అనేది మనకు తెలియాలంటే ఇలా చేస్తాం మనం. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది విత్ ఇన్ ద స్టేట్. విత్ ఇన్ ద స్టేట్లో మనం పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. సెకండ్ ప్రాబ్లంలో హైదరాబాద్ SM సొల్యూషన్స్. ఓకే, ఇది కూడా కొత్తగా కంప్లీట్ చేసుకోండి. సో పర్చేజ్ ఫ్రమ్ MBR సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్. ఓకే, ఓచర్లోకి వెళ్తున్నా. ఇదే ప్రాబ్లంలో మీకు నేను చూపిస్తున్నాను. పర్చేజ్లోకి వెళ్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను పార్టీ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ వచ్చింది. పాత కడప హోమ్ అప్లయన్సెస్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేసుకోకుండా ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. క్రియేట్ లేదు అంటే ఆల్ట్ C డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ MBR సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ సండ్రీ
క్రెడిటార్ హైదరాబాద్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ పూర్తిగా ఉంటుంది, టైప్ చేసుకోండి. ఇక్కడ ఏం తీసుకోవాలా? స్టేట్ తెలంగాణ తీసుకోవాలా, ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలా? ఇక్కడ తెలంగాణ. అదే సార్ మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకొని సార్ ట్యాక్స్ పడలేదు అంటే ఎలా పడుతుంది? అతనిది ఏ రాష్ట్రం అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. తెలంగాణ 36 5A 1 2 3 4 A1 Z8. ఇలా ఇచ్చుకోవాలి. ఏం తీసుకోవాలా? పర్చేజ్ ఐజిఎస్టీయా? పర్చేస్ ఐజిఎస్టీ. ఐజిఎస్టీ తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూసినప్పుడు సపరేట్గా షో చేస్తుంది, రెండు మిక్స్ అయ్యి కాకుండా. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్న 4 ఐటమ్స్ అన్ని 18%, అన్ని 18 తీసుకోవాలి. ఇప్పుడు నేను ఐటమ్స్ క్రియేట్ చేయలేదు, ఆన్ ద స్పాట్ చేస్తాను. క్రియేట్ లేదు అంటే ఆల్ట్ సి ఇస్తే డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా వెళ్ళిపోయి చూడండి. సింగిల్ యూజర్ నంబర్స్, అక్కడ మీరున్న హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇచ్చుకోండి. నేను ఏరియా తీస్తున్నాను ఇక్కడ 18%. డైరెక్ట్గా ఆన్ ద స్పాట్ సేవ్ అయిపోతుంది. 15 20,000. నెక్స్ట్ మళ్ళీ ఆల్ట్ సి మల్టీ యూజర్, ఇంత 18. ఇలా 4 ఐటమ్స్ తీసుకోవాలండి. 4 ఐటమ్స్ మీరు చేసుకోవాలి. 4 ఐటమ్స్ చేసుకున్న తర్వాత మీరు ట్యాక్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఏమన్నాడు? డిస్కౌంట్ రిసీవ్డ్ 10,000. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పర్చేజ్లో ట్యాక్స్ వచ్చిందంటే పర్చేజ్లో మనకు డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఈ అమౌంట్ ఏదైతే 9 lakhs ఉందో దానిపైన ఇదంతా ఐటమ్ స్పేస్. ఈ అమౌంట్ టోటల్ అమౌంట్ కింద వచ్చినామంటే అది లెడ్జర్ స్పేస్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ని క్రియేట్ చేస్తున్నా. ఇండైరెక్ట్ ఇన్కమ్ మైనస్ మ్యాండేటరీగా ఉంటుంది. కంట్రోల్ ఏ సేవ్. చూడండి, ఒకవేళ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ -5%, ఇక్కడ ఇవ్వాలి పర్సెంటేజ్ ఇస్తే. అలా లేదు, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు -10,000. చూడండి ఇక్కడ యాక్చువల్గా 9 లక్షలు అయింది. ఆ 9 లక్షల్లో 10,000 డిస్కౌంట్ ఇచ్చాడు. కింద చూడండి 8,90,000 ఉంది. ఆ 8,90,000 మీద ట్యాక్స్ పడుతుంది ఐజిఎస్టీ. 1,62,000 పడింది. 18% కదా, 1,62,000. సేవ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. యాక్సెప్టర్నో సేవ్, ఈ విధంగా. ఓకే, సో అది ఇంకా రిమైనింగ్ అని నార్మల్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నాడు? సేల్స్ టు నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ. ఓకే, ఇది విత్ ఇన్ ద స్టేట్ అంటే ఏంటి? సేల్స్లోకి వెళ్ళాం, అక్కడ 37 జిఎస్టీ నెంబర్ ఉంది అంటే అర్థం ఏం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. ఓకే, ఏమన్నాడు ఇక్కడ? నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ, ఆల్ట్ సి. డెప్టార్స్ రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇచ్చుకోండి. 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా ఇచ్చుకోండి. ఇప్పుడు ఏం తీసుకోవాలి? సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా? సేల్సే తీసుకోవాలి. ఇక్కడ సింగిల్ యూజర్ 10 numbers 22,000. 22,000. మల్టీ యూజర్ 5 numbers 65,000. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. పర్చేజ్ చేస్తున్నాం, అప్పుగా సేల్ చేస్తున్నాం. నెక్స్ట్ 6th one ఏమన్నాడు? సేల్స్ టు క్యాష్ అన్నాడు. క్యాష్ అంటే డైరెక్ట్గా క్యాష్ తీసుకుంటారు. పార్టీ నేమ్ దగ్గర డైరెక్ట్గా క్యాష్ తీసుకుంటారు. క్యాష్ తీసుకొని వింగ్స్ ఫోకస్ ఎంటర్ చేసి ట్యాక్స్ ఇచ్చి సేవ్ చేయాలి. అది క్లియరా? అర్థమైంది అది? యా.
సో ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ ఐజిఎస్టీ, తర్వాత విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎలా అన్నాం. ఇప్పుడు ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేస్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఆల్ట్ సి, ఇక్కడ కోమలి మర్చెంట్స్ అదర్ స్టేట్కి సేల్ చేస్తున్నా, సండ్రీ డెప్టార్స్ ఇక్కడ తమిళనాడు ఇస్తున్నాను, తమిళనాడు 33. ఏం తీసుకోవాలి, సేల్సా సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా? సేల్స్ ఐజిఎస్టీ. సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. సింగిల్ యూజర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, జస్ట్ మల్టీ యూజర్. ట్యాక్స్ ఏం తీసుకోవాలి? ఐజిఎస్టీ. ఐజిఎస్టీ తీసుకోవాలి. ఒకవేళ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి సేల్స్లో, ఆల్ట్ సి, డిస్కౌంట్ అలౌడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సేల్స్లో డిస్కౌంట్ ఇస్తే మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఒకవేళ పర్సంటేజ్లు ఇచ్చారనుకోండి -5%, ఇలా. లేదు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చారనుకోండి -5,000 అనుకోండి, తర్వాత ట్యాక్స్ ఇవ్వాలి ఐజిఎస్టీ, ఇలా. ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, మీకు డిఫరెన్స్ ఏంటి అనేది కనబడుతుంది. చూసారా, మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు చెప్పొచ్చు, సార్ విత్ ఇన్ ద స్టేట్ అక్టోబర్ మంత్లో మనకి 2,58,500 జరిగింది, అదర్ స్టేట్ నుంచి 9 లక్షలు జరిగింది, అదర్ స్టేట్ పర్చేజ్. సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ 7,33,000 జరిగింది, అదర్ స్టేట్ సేల్స్ వచ్చేసి 1,52,000 జరిగింది అని చెప్పొచ్చు. ఇలా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇలా దీన్ని మనం యూజ్ చేస్తామండి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం చేయండి. ఫోర్త్ ప్రాబ్లం కూడా ఫస్ట్ ప్రాబ్లం లాగానే, ఫోర్త్ ప్రాబ్లం కూడా ఫస్ట్ ప్రాబ్లం లాగానే. ఇంకా రిమైనింగ్ టుమారో డిస్కషన్ చేద్దాం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? హలో చెప్పండి సార్. ఇప్పుడు చెన్నై, బెంగళూరు ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు ఎండి వచ్చేసి ఆ చెన్నైలో ఎంత ఉంది పర్టికులర్ గా ఒకటే అడిగాడు అనుకోండి, ఒకటే స్టేట్ లో ఎంత పర్చేజ్ ఉంది, సేల్ ఉంది అని. ఇప్పుడు దాంట్లో రికగ్నైజ్ చేయలేమా సార్? ఎందుకంటే మనం సపరేట్ గా మన స్టేట్ కి సపరేట్ ఇస్తున్నాము, మిగతా అన్ని కలిపేసి ఇంక్లూడింగ్ చేసేస్తున్నాం కదా. ఇప్పుడు నీకు అక్కడ చూపించాను కదా, నా అకౌంట్స్ లో చూపించాను కదా, ఇక్కడ సార్ అర్థమైందా? లాస్ట్ లో జిఎస్టీ రిపోర్ట్స్ లో నేను చూపించాను, లాస్ట్ లో చూసావా? ఏ రాష్ట్రం నుంచి ఎంత అయింది? నాకు చూపించారు. కాకపోతే ఇక్కడ మనది సపరేట్ వచ్చింది, అన్ని కలిపి. సపోజ్ మీరు ఐజిఎస్టీ సపరేట్ చూపించారు, దాంట్లో ఐజిఎస్టీలా బెంగళూరు ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. సపరేట్ గా ఒక బెంగళూరుదే కావాలన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా చేసుకోవచ్చు అంటే మీరు గ్రూప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. గ్రూప్స్ ప్రాబ్లం. ఇప్పుడు బెంగళూరు కస్టమర్స్ అందరినీ ఒక గ్రూప్లో వేయచ్చు, హైదరాబాద్ కస్టమర్స్ అందరినీ ఒక గ్రూప్లో వేయచ్చు. పర్టికులర్గా మీకు బెంగళూరు నుంచి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ డేటా తీయండి అన్నప్పుడు మీరు ఆ గ్రూప్ సెలెక్ట్ చేయడం వల్ల బెంగళూరు నుంచి ఎవరెవరో ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా బయటకు వస్తుంది. అది మనకి ప్రాబ్లం ఉందా సార్? దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి? అట్లా ఉండవు. ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ విన్న తర్వాత నీకు ఎలా అవ్వాలి, ఎలా నా అకౌంట్స్ బాగుంటాయి అనేది నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి. అందుకే కదా జనరల్ ప్రాబ్లమ్స్ లో గ్రూప్స్ ప్రాబ్లం చెప్పింది, డిపార్ట్మెంట్ వైజ్. ఓకే, సో ఇక్కడ క్రియేట్ లోకి వెళ్ళి గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ బెంగళూరు కస్టమర్స్. ఓకే, అది హాస్పిటల్ చెప్పారు ఆ విధంగా. అదే ఇప్పుడు ఇక్కడ ఉంది బెంగళూరు కస్టమర్స్, సండ్రీ డెప్టార్స్ అని తీసుకో, కంట్రోల్ ఏ. ఇప్పుడు ఏం చేస్తావు, లెడ్జర్ లోకి వెళ్ళి ఒక 5 మంది బెంగళూరు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ జై ట్రేడర్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి, బెంగళూరు కస్టమర్స్ తీసుకోవాలి. దాని అండర్లో ఏముంది, సండ్రీ డెప్టార్స్ ఉన్నారు. ఇక్కడ కర్ణాటక. నెక్స్ట్ ఇప్పుడు సిజిఎస్టీ ఐజిఎస్టీ కూడా ఇట్లనే క్లాసిఫికేషన్ చేసుకోవాలి సార్? ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీరు ఎన్ని దాని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బైఫ్రికేట్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరు ఉన్నారు,
వీళ్ళిద్దరి మీద నేను ఎంట్రీ పాస్ చేస్తున్నా. సేల్స్ ఎవరు అక్కడ? జై కదా. ఈ మీద పోస్ట్ చేశాను, తర్వాత క్రిష్ మీద కూడా పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీ ఓనర్ వచ్చి నేను అడుగుతాడు, బెంగళూరు నుంచి నాకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళ లిస్టు నాకు కావాలంటాడు. ఎస్కేప్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, లెడ్జర్, లేదంటే గ్రూప్ సమ్మరీ, బెంగళూరు కస్టమర్స్. చూసారా? జై ట్రేడర్స్, కృష్ణ మర్చెంట్స్. ఒకవేళ 100 మంది ఉంటే 100 మంది లిస్టు కనబడుతుంది బెంగళూరు వాళ్ళది. అదే హైదరాబాద్ అయితే హైదరాబాద్ కస్టమర్స్, ఏపీ అయితే ఏపీ కస్టమర్స్, అలా పెట్టుకోవచ్చు. అందుకే సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత మీ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది మీరు ఇమాజినేషన్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవాలి. అది మీరు గ్రూప్ వైజ్గా పెట్టుకుంటారో, ఓకే, బిల్ వైజ్ మెయింటెనెన్స్ పెట్టుకుంటారో అది మీ చాయిస్. అందుకే సబ్జెక్ట్ అంతా మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా నేర్చుకోమని చెప్తాను నేను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ వస్తుంది, ఒక్కొక్కరిది ఒకలా బిజినెస్ ఉంటుంది, అందరిది ఒకేలా ఉండదు. ఒక్కొక్క కస్టమర్ రిక్వైర్మెంట్ ఒకలా ఉంటాయి. ఏ సాఫ్ట్వేర్లో అయినా కూడా అందరికి ఉపయోగపడే ఫీచర్స్ టాలీలో ఉండవు. మీకు కావాల్సినట్టుగా కావాలి అంటే ప్రోగ్రామింగ్ చేయించుకోవాలి అడిషనల్ అమౌంట్తో. అన్ని రకాలుగా సెట్ అయ్యే విధంగా టాలీ ఇచ్చారంటే టాలీతో మీకు పని ఉండదు, మీతో టాలీకి పని ఉండదు. ఒకసారి సాఫ్ట్వేర్ కొంటారు, ఇంకా లైఫ్ లాంగ్ ఉపయోగించుకుంటారు, ఇంకా వాళ్ళతో మీకు అసలు పనే ఉండదు. కాబట్టి ఏ సాఫ్ట్వేర్ కూడా అన్ని ఫీచర్స్ ఇవ్వదు. కస్టమర్ రిక్వైర్మెంట్ తెలుసుకొని అడిషనల్ ప్రోగ్రామింగ్ చేపిస్తుంది. 1 or 2 ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఓకే, క్లియర్? యా, ఎనీ డౌట్స్? క్లియర్ మా? ఎనీవన్? క్లియర్ సార్. సార్ ఇంకోటి Clear, sir. సార్, చెప్పండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంటాయి కదా సార్, దాంట్లో విత్ ఎల్యూటీ వితౌట్ ఎల్యూటీ అనేది ఒకటి వస్తుంది. అవి అట్లా చేసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి సార్? అది బిల్స్ ఎల్యూటీ ఏంటి? అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్లో ఎల్యూటీ అనేసి ఒకటి ఉన్నది సార్, దాన్ని ఏమో అంటారు, కొంచెం నేను రేపు చెప్పగలుగుతాను సార్. ఇప్పుడు చూడండి, ఎల్యూటీ నెంబర్ వితౌట్ ఎల్యూటీ నెంబర్ అని వస్తుంది. నేను ఇప్పుడు మీకు అదే చెప్పాను. అందరి బిజినెస్లు ఒకేలా ఉండవు. మీ బిజినెస్ కేటగిరీ వేరు, వేరే వాళ్ళ బిజినెస్ కేటగిరీ వేరు. మీ వర్క్ దీంట్లో మీకు మీరు నచ్చినట్టుగా మీరు చేసుకోగలుగుతారు. అందరికీ మీ వర్క్ రాదు. ఓకే, ఒక సాఫ్ట్వేర్లో బేస్డ్ ఆన్ వర్క్ పర్ఫార్మెన్స్, వర్క్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు రకరకాల కాన్ఫిగరేషన్లు చేయించుకుంటారు, రకరకాలుగా మీకు నచ్చినట్టుగా ఫార్మాట్ రెడీ చేసుకుంటారు. అది అందరికీ అర్థం కావు. క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మీ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారో అనేది మీ చేతిలో ఉంటుంది. ఓకేనా? మీ అకౌంట్స్ ఇతర వాళ్ళకు అర్థం కావు, వేరే వాళ్ళ అకౌంట్స్ మీకు అర్థం కావు. ఒకటి సర్వీస్ ఉంటుంది, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఒకటి ట్రేడింగ్ ఉంటుంది. ఎవరిది ఎలాగున్నా ఎవరిది వాళ్ళకే అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకేనా? సో డన్. యా, ఓకే గైస్, డన్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఏమైనా ఉన్నాయమ్మా? క్లియర్? ఓకే గైస్, డన్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్ అవి చేయండి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. టుమారో డిస్కస్ చేస్తే అడిగి ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. ఓకే, డన్ గైస్. ఓకే సార్. యా, గుడ్ నైట్. ఇది ఫస్ట్ మెటీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ అసెస్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, అది నేను చెప్తాను ఎలా అనేసి. ఇద్దరికి పెండింగ్ ఉన్నాయి, 2 daysలో కానీ నేను మీకు ఫిల్ చేస్తాను. మధుది, మా లైక్ నాగరాజు గారిది, వాళ్ళిద్దరిది ఫిల్ చేస్తాను. ఓకే, డన్. మధు, మీది ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ ఫాదర్ది, మీది యాజ్ ఫర్ 10th class మార్క్ లిస్ట్ పరంగా. ఓకే, ఓకే అండి, ఓకే.